మరి ఏంటి మోడీ గారు ఆ, ఏపీలో ఈరోజు మీటింగ్ పెద్దది. ఏముంది నాన్న ఉమ్. see, అంటే దీని వెనకాల ఒక రకమైన కోణం. అది నేను అడుగుతా గ్యారంటీ. చెప్పు. మోడీ గారు ఈ మీటింగ్ వెనకాల ఒక బలమైన కారణం ఉంది. ఏపీలో విశాఖపట్నంలో పెట్టే ఈ మీటింగ్ వల్ల ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకే దిశగా, అదేవిధంగా చంద్రబాబు నేను నాయుడు నేరుగా యొక్క ప్రాబల్యాన్ని తగ్గించాలి. నువ్వు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఫిలిం నగర్కి వెళ్ళటానికి ఎట్టించి వెళ్ళాలి అని నువ్వు నన్ను అడుగుతున్నావు. నేను స్ట్రైట్ వన్ వే చెప్పేశా. వన్ వే చెప్పేస్తే ఈజీ కాదు కదా. మరి అక్కడ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ కదా, నరేంద్ర మోడీ కదా. సో తను బాబు గారు మీరు తెలంగాణ చూసుకోండి, మేము ఆంధ్ర చూసుకుంటామని చెప్పొచ్చుగా. లేదు ఈసారి సింహభాగం మాకు రావచ్చుగా. ఎనీథింగ్ ఇట్ మే హ్యాపెన్ ఇన్ ద ఎలక్షన్. రాజకీయాలు అంటే నిజంగానే మోడీ గారి ప్రాబల్యం నిజంగా అంత బలంగా ఉండుంటే మరి ఎక్కడ అరాకొరా సీట్లు సాధించి ఇక్కడ ఏపీలోనూ పెద్దగా బీజేపీ గురించి మాట్లాడేది లేదు. తెలంగాణలో ఇప్పుడంటే పెరిగినాయి ఒక 8 సీట్లు, ఒక 8 ఎంపీలు. విషయం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ప్రస్తుతం కష్టం. ఓపెన్ గా చెప్తున్నా, ప్రస్తుతం కష్టం. ఇప్పుడైతే స్థితి అదే. 2027లో వస్తే అప్పుడు చెప్తా. మరి 2027లోనే కదా ఎలక్షన్స్, మళ్ళీ ఇప్పుడు లేవు కదా. అలాగా ఎలక్షన్ అనౌన్స్ చేస్తే రా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి ఆంధ్రప్రదేశ్లో చెప్పినప్పుడు, ఇప్పుడు వచ్చి మాట్లాడినప్పుడు 8-16 అవుతుందేమో, 8-16 అవుతుందేమో, 61 మాత్రం కాదు. నేను అక్కడ వైజాగ్లో సేవాపరంగా ఉన్నప్పుడు అప్పుడు ఎన్నికలు ఇంకా మీరు కావాలంటే నేను నేరుగానే చెప్తా. మృదు స్వభావి బీజేపీలో ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే ఆ మనిషి చాలా మంచి మనిషి. రఘురామ పేరు ఉంది, బీజేపీ వైజాగ్ విష్ణుకుమార్ రాజు. ఎన్నికలకు ముందు వచ్చి కలవడం జరిగింది. గురువుగారు ఏంటి పరిస్థితి అంటే, నాన్న నువ్వు చక్కగా గెలుస్తావు, గెలిచిన తర్వాత ఏదో నా కోసం ఒకసారి వెళ్ళి సింహాచల నారసింహుని దర్శించుకో, ఇలా నాతో నీకు చెప్పించినందుకు అన్న. ఇంతే. నన్ను అడిగారు ఏంటి గురుగారు అంత కాన్ఫిడెన్స్, తను గెలుస్తాడు నాన్న అన్న. వాళ్ళ ఎవరైతే నా దగ్గరికి తీసుకురావడం జరిగిందో అతనికే చెప్పా, గెలిచి తీరుతాడు అధ్యక్ష అని. మరి వెళ్ళి అక్కడ తన ఎలుగెత్తి తన కంఠాన్ని వినిపిస్తాడు, జరిగి తీరుతుంది అని చెప్పా. అన్నట్టుగానే జరిగిన తర్వాత నాకు ఫోన్ చేసి మాట దక్కించుకున్నారు గురువుగారు. నేను భయపడ్డాను, అవుతుందో అవదో ఎలక్షన్స్ కదా అని. నువ్వు మనిషివి, భయపడతావు. నారసింహుడు ఆయన మాట ఎందుకు అబద్ధం అవుతుంది?